వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా స్టార్ట్ కాబోతుంది. త్రివిక్రమ్ కెరియర్ లో బెస్ట్ రైటింగ్ సినిమాల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు నువ్వు నాకు నచ్చావు. అనకాపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరిన వెంకటేశ్వర్లు కథ ఎప్పటికీ బోర్ కొట్టదు. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ ఆణిముత్యంలో ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం ఖచ్చితంగా మనసుకు హత్తుకొట్టుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో నువ్వు నాకు నచ్చావు సినిమా కూడా ఒకటి ఉంటుంది. అయితే రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ తో పనిచేశారు, కానీ దర్శకుడిగా ఇప్పటి వరకు వెంకటేష్ పనిచేయలేదు. గతంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది వెంకటేష్ కెరీర్ లో 77వ చిత్రం. ఈ సినిమాకి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమాను చేయబోతున్నట్లు రీసెంట్ టైమ్స్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పైన సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సరసన రుక్మిణి వసంత్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. రచయితగా నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా వెంకటేష్ తో చేస్తున్న మొదటి సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్న మూవీలో యంగ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. సీనియర్ హీరోల జాబితాలో చేరిన వెంకీ మామ వారితో కెమిస్ట్రీ బాగానే పండించారు. ఈ ముగ్గురు కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. వెంకీ పక్కన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి నటిస్తున్నారన్న వార్త మొదట్లో ఆశ్చర్యానికి గురిచేసింది. విడుదలయ్యాక ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. కాగా వెంకీ తన తదుపరి చిత్రంలో కూడా హీరోయిన్ గా యంగ్ బ్యూటీని ఫిక్స్ చేశాడట. ఆమె ఎవరో కాదు, రుక్మిణి వసంత్. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అయిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినట్లు చిత్రవర్గాలు వెల్లడిస్తున్నాయి. అల్లు అర్జున్ తో మూవీ డిలే అయిన నేపథ్యంలో త్రివిక్రమ్ వెంకీతో మూవీకి సాయం చేశాడని సమాచారం. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ని ఎంచుకున్నారట. త్రివిక్రమ్ రుక్మిణి వసంత్ కి నేరేషన్ కూడా ఇచ్చాడట. ఆమె అంగీకారం తెలిపినట్లు వినికిడి. ఎన్టీఆర్ నీల్ మూవీ సెట్స్ మీద ఉండగానే రుక్మిణి వసంత్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి వసంత్ సప్తసాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమెకు తెలుగులో గొప్ప అవకాశాలు దక్కుతున్నాయి. ఇక త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి చిత్రాలు వెంకటేష్ కి సూపర్ హిట్స్ ఇచ్చాయి. ఈ క్రమంలో వెంకీ త్రివిక్రమ్ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.